ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను చూపిస్తాను. దీనికి కావాల్సినవి క్యారెట్, పంచదార, పాలు, జీడిపప్పు, ఇలాచి, నెయ్యి. ఈ నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. ముందుగా నెయ్యి పెట్టుకొని నెయ్యి వేడవ్వాలి. ఆల్రెడీ వేడైపోయింది. ఇందులో జీడిపప్పు వేసుకొని దూరగా ఫ్రై అయితే తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయ్యింది, తీసేస్తున్నాను. ఫ్రై అయిన జీడిపప్పు ఇప్పుడు అదే ప్యాన్లో క్యారెట్ తురుము వేసేసుకుందాం. క్యారెట్ తురుము వేసేసుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యి చూసుకొని, నాకు ఆ నెయ్యి సరిపోతుంది. సరిపోతే ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోండి. క్యారెట్ ఇలా సన్నగా తరుక్కోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. మంట హై ఫ్లేమ్లో పెట్టకూడదు. క్యారెట్ వేసాక లో ఫ్లేమ్లోనే ఉండాలి. బాగా ఫ్రై అవ్వాలి ఇది. అలాగే అసలు మాడకూడదు, దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను మర్చిపోయాను చెప్పడం, క్యారెట్ కప్తో చూసుకొని వేసుకోవాలి. ఇది 2 కప్స్ క్యారెట్. ఇందులో అప్పుడు 1 కప్ పంచదార, 1 కప్ పాలు పడతాయి. అసలు మర్చిపోకండి ఈ విషయం. 70% ఫ్రై అయ్యింది. ఇప్పుడు పాలు పోసుకోవాలి. పాలు పోసుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోండి. 1 కప్పు పాలు పోసుకుంటున్నాను. బాగా ఇప్పుడు సిమ్లోనే మొత్తం బాగా ఉడకాలి. పాలలో అయిపోవాలి. మొత్తం ఉడకడం అంట 90%, 99% కూడా. పాలలో క్యారెట్ మొత్తం బాగా ఉడికిపోవాలి. ఈ పాలు మొత్తం క్యారెట్కి ఇంకిపోవాలి. ఈలోపు ఇటువంటి దస్తాగిని తీసుకొని ఇందులో 3 ఇలాచి, కొంచెం 1 స్పూన్ పంచదార వేసి బాగా దంచుకోవాలి. పాలు మొత్తం ఇలా మొత్తం ఇంకిపోవాలి. పాలు ఏమీ లేవు. ఇప్పుడు మనం పంచదార వేసుకుంటున్నాము. 2 కప్స్కి 1 కప్పు పంచదార వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. ఎటువంటి స్వీట్ అయినా సరే చిన్నదైనా సాల్ట్ వేస్తేనే దాంట్లో టేస్ట్ వస్తుంది. చిటికెడు సాల్ట్ వేయండి. ఈ పంచదార మొత్తం దగ్గరగా అయిపోవాలి. ఈ విధంగా పంచదార పాకమంతా దగ్గర పడ్డాక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. మనం ముందుగా తెంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్, మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.